జాబ్ వేకెన్సీ 2024 జాబ్ నోటిఫికేషన్ 2024. సో ఇక్కడ టెక్స్టైల్ కమిటీ, ఇది జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు అండి, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో రిక్రూట్మెంట్ ఫర్ ద యంగ్ ప్రొఫెషనల్స్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇన్ టెక్స్టైల్ కమిటీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టెక్స్టైల్ కమిటీలో యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీ అండి. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. సో టెక్స్టైల్ కమిటీ వేకెన్సీ. టెక్స్టైల్ కమిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో యంగ్ ప్రొఫెషనల్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఫీల్డ్ వచ్చేసి టెక్స్టైల్ టెస్టింగ్. 3 years ఉంటుంది. 3 yearsలో మీకు పర్ మంత్ 26,000 ఇస్తారు ఫర్ ద ఫస్ట్ ఇయర్. అండ్ ఒకవేళ తర్వాత 3% ఇంక్రీజ్ అనేది ఉంటుంది స్టైఫండ్లో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. సో ఇక్కడ ఎంగేజింగ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇన్ textile testing in laboratories of textile committee and aim to impact the enhance of skill set of the candidates in textile testing. సో ఈ పర్టికులర్ డొమైన్లో యంగ్ ప్రొఫెషనల్స్ అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ టోటల్గా యంగ్ ప్రొఫెషనల్స్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇక్కడ 40 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు వచ్చేసి 4 వేకెన్సీస్, చెన్నై 3, ఢిల్లీ 3, గుంటూరు 1, హైదరాబాద్ 4 వేకెన్సీస్, జైపూర్ 2 వేకెన్సీస్, కాన్పూర్ 1, కనూర్ 1, కరూర్ 1, ముంబై 10 వేకెన్సీస్ ఉన్నాయి, తిరుపూర్ 3 వేకెన్సీస్, కోయంబత్తూర్ 5 వేకెన్సీస్, లూధియానా 1 వేకెన్సీ, కోల్కతా వచ్చేసి 1 వేకెన్సీ. టోటల్గా 40 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 years అండి. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ 35 years. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎయిదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేదా బీటెక్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీలో చేస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా, కట్ ఆఫ్ క్రైటీరియా వచ్చేసి 31st March వరకు మీరు ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years, మినిమం 21 years అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బీటెక్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఇక్కడ నో అదర్ అలవెన్సెస్ ఆర్ కాంపెన్సేషన్స్ ఆర్ అప్లికబుల్ ఆర్ అదర్ దెన్ కన్సాలిడేటెడ్ స్టైఫండ్. సో మీకు 26,000 per month వస్తుంది. ఫర్దర్గా ఏం అలవెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కమిటీ రిజర్వ్స్ రైట్ టు రెస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ అపాన్ ద క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి దీనికి సెలెక్షన్ క్రైటీరియా ఇంటర్వ్యూ లేదా రిటన్ టెస్ట్ విచ్ విల్ బీ ఇంటిమేటెడ్ బై ద క్యాండిడేట్స్. సో ఇక్కడ మీరు అప్లై చేశాక సెలెక్షన్ క్రైటీరియా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ బట్టి. ఇక్కడ నో TA will be paid and candidate should forward his or her application for one reason only. సో ఇక్కడ అప్లికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద ఇన్ ద అనెక్షర్. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి చూపిస్తాను నేను లాస్ట్లో. ఆన్ ఆర్ బిఫోర్ 31st May. సో 31st May 2024 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకుంటే ఆ రీజన్కి ఇక్కడ క్లియర్గా అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ అకంపెయిన్డ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనల్స్ and recent passport size photographs should be forwarded to the address which is given below to reach on or before 31st May 2024. So 31st May 2024 లోపు మీరు ఈ పర్టికులర్ ఫోటో కాపీస్ ఇంకా అప్లికేషన్ ఫామ్ పంపించాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, లేదా బీటెక్ ఇన్ టెక్స్టైల్ దాంట్లో చేసి ఉంటే కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ టెక్స్టైల్ కమిటీ ఇక్కడ ముంబైకి నావీ ముంబై, చెన్నై, కాన్పూర్, ఇంకా ఇక్కడ కరూర్. సో ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. మీరు ఏ వేకెన్సీస్కి అప్లై చేస్తే ఆ వేకెన్సీస్కి, అంటే ఏ రీజన్కి అప్లై చేస్తే ఆ రీజన్కి ఇక్కడ డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ మీరు హైదరాబాద్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ రాసి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్, మాసప్ ట్యాంక్ రోడ్, 1200 AC Ghats, UNI BLDG, డోర్ నెంబర్ 10-1-1200 అండ్ హైదరాబాద్ 50004 ఆంధ్రప్రదేశ్. ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ ఈమెయిల్ వచ్చేసి hide.tc@nic.in. సో ఈ పర్టికులర్ ఈమెయిల్, ఒకవేళ మీరు హైదరాబాద్కి అప్లై చేయాలనుకుంటే ఈ పర్టికులర్ జోన్కి మీరు పంపించవచ్చు మీ అప్లికేషన్ ఫార్మాట్ని. సో ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ని బట్టి, సో ఇక్కడ ఎక్కువ వేకెన్సీ వచ్చేసి సో యంగ్ ప్రొఫెషనల్స్లో అవుట్ ఆఫ్ 40 వేకెన్సీస్ ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ముంబై జోన్కి ఉన్నాయి. ముంబైలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో హెడ్ క్వార్టర్స్ 7 వేకెన్సీస్, JNPT వచ్చేసి 3 వేకెన్సీస్. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్కి మాత్రం 4 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్కి 4 వేకెన్సీస్, ముంబైలో ఎక్కువ వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కోయంబత్తూర్లో కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లూధియానా 1, కోల్కతా 1 అండ్ ఇక్కడ తిరుపూర్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు అవైలబిలిటీ బట్టి ఒకవేళ సెలక్షన్ క్రైటీరియాని బట్టి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూ బేసిస్ అవుతుంది కాబట్టి
మీరు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ మాత్రం 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఢిల్లీలో 3 అండ్ బెంగళూరులో కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ చెన్నైలో 3 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఇస్ అ క్వాలిఫికేషన్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ పర్టికులర్ జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఈమెయిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ముంబై వాళ్ళైతే ఈ ముంబైకి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది మీ టెస్టిమోనియల్స్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్. టెక్స్టైల్ ఒకవేళ నావీ ముంబై అయితే ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. చెన్నై అయితే ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కాన్పూర్ అయితే కాన్పూర్కి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నేను లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇది హైదరాబాద్ అయితే ఇదండి అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇంకా టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒకవేళ బెంగళూరు అయితే టెక్స్టైల్ కమిటీ FKCCI WTC బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కెంపగౌడ రోడ్ బెంగళూరు 560009. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి blr.tc@nic.in. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40. సో అప్లికేషన్ ఫామ్ చూద్దాం. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫోటో అనేది ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ నేమ్, ఫాదర్ నేమ్, ఇంకా అడ్రస్, కాంటాక్ట్ నెంబర్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా నేషనాలిటీ, రీజన్, కాస్ట్, కేటగిరీ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయ్యారు, యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ ఆఫ్ మార్క్స్, ఇంకా సబ్జెక్ట్ టేకెన్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేశాక ఫిక్స్ చేసి ఇంకా ఈ టెస్టిమోనియల్స్ అంటే మీరు 10th ఇంటర్మీడియట్, ఒకవేళ డిప్లొమా ఉంటే డిప్లొమా, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా ఫాలోడ్ బై ప్రొవిజనల్. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఏదైనా పబ్లికేషన్స్ ఉంటే, ఏదైనా పేపర్ ప్రజెంట్ చేసి ఉంటే అవి కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అవి కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ కూడా మీరు పంపించండి. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు పంపించవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. జాబ్ అప్డేట్స్ చూడండి, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళేసి చూడండి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై 31st March. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 31st May 2024. సో ఇది లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన డేట్ అంటే అక్కడికి చేరుకోవాల్సిన డేట్ వచ్చేసి 31st May 2024. అండ్ ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.